గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు వచ్చారని మీకు తెలుసు, గోల్డ్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చే వెళ్తారనేది. అయితే గోల్డ్ మీద మీకున్న డౌట్స్ ఏంటి? మీరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను కామెంట్స్లో. మీకున్న పర్సనల్ డౌట్స్ అయి ఉండొచ్చు, క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. వాటిని నేను ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ఉంది ఐడ్రీమ్ మీడియా, ఇందులో నేను మీకు అడిగి ఆన్సర్లు అనేవి ఇస్తూ ఉంటాను. సో ఈరోజు గోల్డ్కి సంబంధించిన రేట్స్ అండ్ ఇది పెరుగుతుందో తగ్గుతుందో, ఫ్యూచర్ ఏంటి విషయాలు తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో బంగారం అనేది చిన్నప్పటి నుంచి చాలా మందికి ఆభరణాల రూపంలో, అంటే ఆర్నమెంట్స్ రూపంలో బాగా పరిచయం. చిన్నప్పుడు అంత ఫోకస్ అయిపోయినా ఇప్పుడు పెరిగే కొద్ది ఇప్పుడు గోల్డ్ కొనాల్సిన సిచ్యువేషన్స్, మనమే కొంటున్నాం అన్నప్పుడు ఓకే ఎంత రేట్ ఉందా, ఇప్పుడు ఇది తగ్గే ఛాన్స్ లేదా, అంతకుముందు జస్ట్ 6,000 ఉండేది ఇప్పుడు దాదాపుగా 10,000 అయిపోయిందా, ఈ భయం ఎక్కువైపోతుంది. పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, ఆషాఢ మాసం తర్వాత ఇవన్నీ చూసుకుంటే. సో ఇప్పుడు గోల్డ్ భవిష్యత్తు ఏంటి? తగ్గే ఛాన్స్ ఉందా? అదే మళ్ళీ 8,000కు 6,000కు కల్పించే ఛాన్స్ ఉందా, అసలు లేదా? ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ బాగా ఫ్లక్చువేట్ అయిపోయింది. ఏంటంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఈ యూనివర్సల్ అన్సర్టనిటీ. అటు ఉక్రెయిన్ రష్యా 3 years నుంచి బాగా స్ట్రగుల్ అవుతుంది. అటు ఇటు ఈ మధ్య ఇజ్రాయెల్ వార్ రావటం అనేది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో ఏమైందంటే గోల్డ్ ఒక్కసారిగా మళ్ళీ 200 పాయింట్లు పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్గా మొన్నటిదాకా 3.2 ఉంది, ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వార్కి 3.4కి మళ్ళీ వెళ్ళిపోయింది. అలాగే క్రూడ్ కూడా పెరిగిపోయింది అనుకోండి. అయితే ఇప్పుడు కొంత తగ్గటం వల్ల క్రూడ్ తగ్గింది, బట్ అంత ఫాస్ట్గా గోల్డ్ తగ్గలేదు. మొన్న కూడా గోల్డ్ 1 lakh దాకా వెళ్ళింది, ఇప్పుడు 95,000 చేంజ్ వచ్చింది ఎంసెక్స్ రేట్స్ ప్రకారం. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే 3480-90 దాకా వెళ్ళి ఇప్పుడు 3390 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కొంత డౌన్ ట్రెండ్ అయితే గోల్డ్లో కనపడుతుంది. వీక్లీ చార్ట్ నెగిటివ్గానే ఉన్నాయి, అలాగే డైలీ చార్ట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. కాబట్టి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి గోల్డ్. నెక్స్ట్ వీక్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎటువంటి బాంబింగ్ జరగకపోతే మాత్రం ఇజ్రాయెల్ కానీ ఇరాన్ ఎఫెక్ట్ వల్ల, అలాగే యూఎస్ ప్రెసిడెంట్ ఏది నెగిటివ్ కామెంట్ చేయకపోతే ఇక నెక్స్ట్ 1-2 monthsలో మళ్ళీ ఇప్పుడు 24 క్యారెట్ మనకి 95,000 ఉన్నది. యాక్చువల్గా 90-91లో ఉండేది జనరల్ ట్రేడ్. అలాగే 22 వచ్చి 85-82 మధ్యలో ఉండేది. అవి రెండు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి ఒక 2-3 monthsలో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే ఓవరాల్గా గోల్డ్ ప్రైస్ ఎక్కడ సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉందంటారు? 22 క్యారెట్ అయితే 85,000 దగ్గర, 85 to ఆ రేంజ్లో సెటిల్ అవుతుంది. అలాగే 24 వచ్చి 90,000 ఆ రేంజ్కి సెటిల్ అవుతుంది. అంటే అరౌండ్ 3,000 ఇంటర్నేషనల్గా చూసుకుంటే $3,200 నుంచి $3,100 మధ్యలో అది సెటిల్ అవుతుంది. జనరల్గా ఈ గోల్డ్ ప్రైస్ ఎలాంటి కారణాలు, ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తగ్గడం పెరగడం అనేది, ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్గా కానీ? అదివరకు ఏంటంటే సార్ ఓన్లీ ఫిజికల్ బయింగ్ మీదే డిపెండ్ అయి ఉండేది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద. ఇప్పుడు ఏమవుతుందంటే గోల్డ్కి మేజర్గా ఈ ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ ఒకటి డిపెండ్ అయింది. ఆ తర్వాత ఏంటంటే గోల్డ్ ట్రేడింగ్ ఎక్కువైపోయింది. సో దానివల్ల కూడా రేట్ ఫ్లక్చుయేషన్స్ విపరీతంగా అవుతున్నాయి. ఇది ఎంసెక్స్లో వచ్చి ఇంటర్నేషనల్ అవ్వచ్చు. ఆ తర్వాత గోల్డ్ ఈ గ్రామ్లో కానీ డిపాజిట్స్ అవుతున్నాయి. ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా బయింగ్ చేస్తున్నాయి. అంతకుముందు ఎక్కువ బై చేసేవి కావు, ఇప్పుడు కూడా అవి మంత్లీ బై చేస్తున్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ మల్టీ అసెట్ కింద గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల ఏమవుతుందంటే గోల్డ్కి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ ఫిజికల్ డిమాండ్ కన్నా ఈ యొక్క ఎలక్ట్రానిక్ డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవ్వటం వల్ల రేట్ స్టెబిలైజ్ అవుతుంది అనమాట. సో ఇది మేజర్ రీజన్స్ అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ డిజిటల్గా కొనడం బెటర్ అంటారా, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, ఫిజికల్ గోల్డ్ ఉంది, ఏది బెటర్ ఆప్షన్ అంటారు టు బై గోల్డ్? అది ఫస్ట్ గోల్డ్ కొనడం బెటర్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ మనం లాస్ట్ టైం నుంచి చెప్తున్నాం, ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక 20% మన ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గోల్డ్ అనుకోండి, అదేంటంటే డైరెక్ట్గా గోల్డ్ ఫ్లక్చుయేషన్తో ఈక్వల్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ గోల్డ్ కొనటం అనేది బెస్ట్ ఆప్షన్. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ సెకండ్ ఆప్షన్. ఈటీఎఫ్స్లో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ ట్రేడ్ జరగకుండా అదొక లాంగ్ టర్మ్ పాయింట్లో మనం హోల్డ్ చేద్దామంటే ఈటీఎఫ్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్న సిల్వర్ అనేది బాగా కనిపిస్తుంది కూడా. సో ఎందుకు అంత డిఫరెన్షియేషన్ సిల్వర్లో రావడానికి గల కారణం ఏమంటారు?
సిల్వర్కి ఏమైందంటే ఆల్రెడీ ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ పెరగటం వల్ల ఈ లేడీస్ అందరూ కూడా ఈ సిల్వర్ ఆర్నమెంట్స్కి వస్తున్నారు. దాంతో ఒక 25% ఎక్కువ డిమాండ్ సిల్వర్కి వచ్చిందనమాట. ఇప్పుడు గోల్డ్ 1 lakh అవటం వల్ల అంత కొనలేకపోయే వాళ్ళందరూ ఈ 1 gram సిల్వర్కి వచ్చి 1 gram గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్నమెంట్స్ అన్నీ మారుతున్నాయి. దాంతో అక్కడ డిమాండ్ వచ్చింది, అడిషనల్ డిమాండ్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ సోలార్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ బాగా పెరగడంతో దానికి ఒరిజినల్ డిమాండ్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇది గోల్డ్ కన్నా కూడా ఇప్పుడు సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉండి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి గోల్డ్తో పాటు ఇది కూడా మంచి మూవ్మెంట్ కనపడుతుంది. రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఈ ఎంసెక్స్లో గోల్డ్ ట్రేడ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం వరకు ఎలా ఉంటుంది? మంచిదేనా? అది ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే ఎంసీఎక్స్ అనేది మనకి ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి అలాగో ఎంసీఎక్స్ కూడా ఎక్స్చేంజే. దానిలో ఏంటంటే ప్రెషియస్ మెటల్స్ ఆఫర్ చేస్తున్నారు, గోల్డ్ సిల్వర్ వస్తాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం దానిలో కూడా ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవచ్చు. ఎంసీఎక్స్లో బెస్ట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ మెగా ఉంది, అది 1 kg గోల్డ్, అది ఎవరూ కూడా అంత కొనలేము. దాని తర్వాత గోల్డ్ మినీ అని ఉంది, అది వచ్చి 10 grams గోల్డ్ రేట్ చూపిస్తుంది, అది కూడా హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అయితే గోల్డ్ పెటల్ అని ఒకటి ఉంది. సో అదేంటంటే డైరెక్ట్గా గోల్డ్ ఎంతైతే 1 gram గోల్డ్ లాగా దానిలో కూడా కొనుక్కోవచ్చు. అది రేట్ పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. అదేంటంటే 3-4 months కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. సో గోల్డ్ పెటల్ కానీ గోల్డ్ ఎమ్ అని ఉంటుంది. వాటిల్లో మనం కనుక కొంత రేట్ని చూసుకొని టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అంటే న్యూస్ కరెక్ట్గా మనం అర్థం చేసుకోవటం ద్వారా వాటిలో కూడా మనం కొంత పోర్షన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవచ్చు. సో మనకి మనీ ఎక్కువ ఉండి ఇప్పుడు ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ కొన్నాం సపోజ్, అదేమవుతుంది మళ్ళీ ఎగ్జిట్ లోడ్ ఎంట్రీ లోడ్ 2 పడుతుంటాయి. ఇక్కడ అలా ఉండకుండా ఓన్లీ ప్యూర్ రేట్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ వేస్టేజ్ కానీ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాకపోతే ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేయాలి, విత్ వెరీ కాషియస్గా మనం మనీ పెట్టుకొని చేయాలి. సో ఆ యొక్క దానికి రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి మనం ఆ 2 కూడా చెక్ చేసుకొని చేసుకోవడం ద్వారా ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ చేసే ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో. బట్ ఇవి చేసామో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నాలెడ్జ్ ఫండమెంటల్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్తో కూడుకున్న ఈ విషయాలపై సరైన నాలెడ్జ్ మీకు చాలా అవసరం. ఎందుకు అంటే ఇలాంటి చోట్ల మీరు హార్డ్ అండ్ మనీ కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకున్నా ఉండకూడదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు రామచంద్రమూర్తి గారి ద్వారా తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.